ఇండిగో ఎయిర్లైన్స్ ను సాంకేతిక సమస్యలు వదలట్లేదు. ఇవాళ కూడా ఆ ఎయిర్లైన్స్ కు చెందిన చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాఫ్ట్వేర్ సాంకేతిక లోపం కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ సుమారు 55 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ విమానాల రద్దుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు బయలుదేరాల్సిన 28 ఇండిగో విమానాలు, అలాగే వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి రావాల్సిన 27 విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలకు ప్రయాణించాల్సిన వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Then call about your then call about your level You said in the call 9:15. If it is 9:15, we have to board at 8:45, right? In 15 minutes we will board, right? You just stay out of it. You just stay out of it. रिपोर्ट करती है मैडम आप किसको रिपोर्ट करती है Then call ఇండిగో విమానాల సర్వీస్ రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఇప్పటికే ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి, ఈ సమస్యకు పరిష్కారం ఎంత టైం లోపల దొరికే అవకాశం ఉంది? అసలు అక్కడ తలెత్తున్న ప్రధాన సమస్య ఏంటి? అంటే నిన్నటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో విమానాలు రద్దు కావడం జరిగింది. దాదాపు నిన్న ఒక్కరోజే 1250 విమానాలు రద్దయ్యాయి. ఈ శంషాబాద్ లో దాదాపు 200 విమానాలు కూడా రద్దయినట్టు తెలుస్తుంది. అయితే శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే విమానాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి శంషాబాద్ కు వచ్చే విమానాలు కూడా రద్దు చేయడం జరిగింది ఇండిగో ఎయిర్లైన్స్. అయితే సిబ్బంది తప్పిదం వల్లే ఈ విమానాలు రద్దవుతున్నాయని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించడం జరిగింది. కాబట్టి దాన్ని సరిచేసి మళ్ళీ విమానాలని వీలైనంత త్వరగా నడుపుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులు వారి ముందస్తు షెడ్యూల్, అదే కొందరు ఫంక్షన్స్ వెళ్లేది ఉంటుంది, కొంతమంది బిజినెస్ పని పైన వెళ్లేది ఉంటుంది. అలాంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కేరళకు కూడా ఇండిగో విమానాలు శబరిమలకి చాలా మంది స్వాములు వెళ్తున్నారు. అందులో భాగంగా శబరిమలకి కేరళకు వెళ్లే విమానాలు కూడా రద్దు కావడంతో ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి షెడ్యూల్ ప్రకారం ప్రయాణం ఉన్నప్పటికీ విమానాలు రద్దు కావడంతో వారికి సంబంధించిన ఇంపార్టెంట్ పనులు కూడా పూర్తిగా అంటే రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వెంటనే విమానాలని సరిచేసి పూర్తిగా నడపాలని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. శంషాబాద్ లో నిన్నటి నుంచి కూడా అనేక విమానాలు రద్దు కావడం, అక్కడ ప్రయాణికులు ఆందోళన చెందడం, వారి సిబ్బందిని నిలదీసి అడిగినప్పటికీ కూడా సరైన సమాధానం చెప్పట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పటికీ సమస్య క్లియర్ అవుతుంది అనేది కూడా ఇప్పటి వరకు ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటి వరకు రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులు మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకొని వెళ్తున్నారు తప్ప ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి విమానాలని ఎప్పుడు పునరుద్ధరిస్తారు, షెడ్యూల్ ప్రకారం ఎలా నడుస్తాయి అనే దానికి సంబంధించి సమాచారం అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి అక్కడ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. శంషాబాద్ లో ఈ రోజు విమానాలు రద్దు కావడంతో అందరూ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. You just stay out of it. आप किसको रिपोर्ट करती है मैडम మొత్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దుకు సంబంధించి అటు ప్రయాణికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గమ్యస్థానాలకు చేరువవడానికి ఇంకా ఆలస్యం అవుతుందంటూ కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ సిబ్బందిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇండిగో సంస్థ మాత్రం దీన్ని సత్వరమే క్లియర్ చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ